హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు అమ్మాయి న్యూకే. ఈరోజు వ్లాగ్ చాలా స్పెషల్. ఎందుకో తెలుసా? మా ఆఫీస్లో క్రికెట్ టోర్నమెంట్. ఓన్లీ కొలీగ్సే కాదండి, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వచ్చారు. ఇదే ఈరోజు మేము ఆడబోయే క్రికెట్ గ్రౌండ్. ఆఫీస్ వాళ్ళు ఫుల్ డేకి బుక్ చేసేసారు. ఈరోజు ఫుల్ డే క్రికెట్ విత్ ఫుల్ మస్తీ. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే, నేను మా హస్బెండ్ ఇద్దరం డిఫరెంట్ టీమ్స్లో పడ్డామండి. అండ్ స్వీట్ గెస్ట్ ఏంటి అంటే, ఫస్ట్ ప్రియారిటీ లేడీస్ అండ్ కిడ్స్కి ఇచ్చారండి. చాలా ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేశారు వీళ్ళైతే. అండ్ ఇప్పుడు నేను, నా పార్ట్నర్, ఒక చిన్న పిల్లాడు, ఇద్దరం కలిసి ఆడబోతున్నాం. నాకు అంతగా క్రికెట్ రాకపోయినా మా హస్బెండ్ చెప్పిన కొన్ని టిప్స్ ఫాలో అవుతూ మంచిగానే మేనేజ్ చేస్తానండి ఈ మ్యాచ్ వరకు. అసలు బాయ్స్ క్రికెట్ ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంటారో ఈరోజే తెలిసింది ఈ పిల్లాన్ని చూస్తే. వీడియో కోసం బ్యాట్ లిఫ్ట్ చేయమని అడిగాను, బట్ నేను స్కోర్ ఎక్కువ చేయలేదు, సో బ్యాట్ లిఫ్ట్ చేయకూడదని చెప్పి ఫీల్ అయ్యి వెళ్ళిపోతున్నాడు. చిన్న పిల్లాడే ఇలా ఉంటే వీళ్ళంతా ఇంత సీరియస్గా ఆడడంలో ఆశ్చర్యమే లేదండి. ఇప్పుడైతే ఇంకా మెయిన్ గేమ్లోకి వెళ్ళిపోదాము. ఆరెంజ్ టీషర్ట్లో ఉన్నది మా హస్బెండ్ అండి. వీళ్ళ మ్యాచెస్ చాలా ఇంట్రెస్టింగ్ అయ్యాయి ఈరోజు. బెస్ట్ పార్ట్ ఏంటంటే, మా హస్బెండ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, 79 రన్స్ అండ్ నాట్ అవుట్. 2 వికెట్స్ కూడా తీశారండి బౌలింగ్లో. ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే, ఇప్పటి నుండి వీడియోస్ అన్నీ నేనే తీశాను. సో మీకు చూస్తేనే అర్థమవుతుంది అనుకుంటా. మా ఆయనకు ఒక్క వీడియో కూడా నచ్చలేదండి. సో వెతికి ఏవో ఇవి కొంచెం బెటర్గా ఉన్నాయని ఇవి ఉంచేశారు. ఇదే ఫస్ట్ టైం అండి మా హస్బెండ్ ఆడుతున్నప్పుడు ఫుల్ గేమ్ చూడడం. ఇంతకుముందు కూడా కొన్నిసార్లు వచ్చాను, బట్ కొద్దిసేపు ఉండి వచ్చేసేదాన్ని. ఇంతసేపు ఫుల్ డే క్రికెట్ చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. ఈరోజు ఇంకా క్రికెట్ అయిపోయింది. మాకైతే ఫుల్ టైర్డ్గా ఉంది. ఇంటికి వెళ్ళి హెవీగా కుక్ చేసే ఓపిక అయితే అస్సలు లేదు. సో ఇంట్లో ఎగ్స్ ఉన్నాయి కదా అని మా ఇన్నర్ వాయిస్ బీ లైక్, ఏమండి కోడిగుడ్డు పులుసెట్నా? ఇంకా చక్క వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసాను. ఎగ్ కూడా బాయిల్ చేసేసానండి. కావాల్సినవన్నీ రెడీగా పెట్టేసుకొని పులుసు స్టవ్ మీద అయితే పెట్టేశాను. అలాగే రైస్ కూడా కడిగేసి ఇంకోవైపు స్టవ్ మీద పెట్టేశాను. ఇంకొక 15 మినిట్స్లో 2 ఐటమ్స్ రెడీ అయిపోతాయండి. ఈ రోజైతే ఫుల్ ఆకలి మీద ఉన్నామండి. కడుపు నిండా తినేసి పడుకుంటే ఉంటుందండి, మార్నింగ్ వరకు ఇంకా మెలకువే రాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye, see you in next video. Please like, share and subscribe to my channel. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. వెడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా. అడ్డ విస్తరిలో 6